విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిల్స్ గ్రామంలో ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఈరోజు కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైతులపై ఏదైతే చెరుకు తీసుకుని వచ్చిన రైతులపై అయితే మాత్రం ఈ ప్యారిస్ షుగర్ సంబంధించి సిబ్బంది దాడికి చేశారని చెప్పేసి ఆరోపించిన పరిస్థితి. అసలు ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగింది అనేది పాటు మనతో పాటు రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడే ప్రయత్నించాను. అసలు ఏం జరిగింది ఈరోజు మీ మీద సిబ్బంది దాడికి రావడానికి కారణం ఏంటి? సార్ మాది రేగిడి ఆవన్స్ మండలం. మేము 12కి వచ్చామండి. మా ఫీల్డ్ ఆఫీసర్ని ఏం అడిగితే వచ్చా గంట ఆగని ఉన్నారు. అలాగనే 2 వరకు వెయిట్ చేసామండి పర్మిట్ గురించి, కటింగ్ ఆర్డర్ గురించి. అలాగే ఆయన ఆగామండి. మాకు ఇక్కడేమో నీరు వస్తలేదు, భోజనం వస్తలేక మా ఆకలికి ఏదో మీ మీద అరుపులు అరిచామండి. అరిస్తేమో పక్క తోటి సూపర్వైజర్ వచ్చి మా మీద చేసిన ప్రయత్నం చేశారండి. సూపర్వైజరే కాకుండా అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో ఈశ్వరరావు కూడా వచ్చి ప్రయత్నం చేశారండి. ఏ సూపర్వైజర్ మీ పెద్ద దాడికి వచ్చారు? సాహు అండి, సాహు. ఎందుకు దాడికి రావడానికి కారణం ఏంటి? కారణం అంటే మేము అరిచామని వచ్చానండి. ఆయనకి మాకు సంబంధం లేదు. వస్తే మా సూపర్వైజర్ రాలేదు, మా ఫీల్డ్ సీడీఓ రావాలి. మా సీడీఓ రాలేదు, మా సూపర్వైజర్ రాలేదు. బయట సూపర్వైజర్ అండి. అయితే మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? మాకు పర్మిట్ లేదండి. ఇప్పుడు మాకైతే మేము నా మీదకి వచ్చారు కనుక మేమైతే ధర్నా చేయాలనుకుంటున్నామండి పూర్తి రేపటి నుంచి. అది అసలు మీరున్నారు కదా, అసలు ఏం జరిగింది ఈరోజు మధ్యాహ్నం? అసలు ఎవరు దాడికి వచ్చారు అనేది చెప్పండి. ఈశ్వరరావును సాహు ఆయన సూపర్వైజర్ దాడికి వచ్చారండి. చెప్పండి. ఈశ్వరరావు మేనేజ్మెంట్, ఇక్కడ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్. సాహు అనేది సూపర్వైజర్, ఈ సంఖ్యలను బొడ్డవలసి సూపర్వైజర్. ఆయనకి సంబంధం లేదు విషయం మీద. ఆయన దాడికి రావడం పెట్టింది. అసలు మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? ఎందుకు అసలు గొడవ కారణం ఏంటి? పర్మిట్ గురించి వచ్చింది గొడవ కూడా. ఎప్పటి నుంచి ఉన్నారు? 12:30కి వచ్చాను నేను. అయితే ఈరోజు ప్రధానంగా ఎవరు దాడికి చేయడానికి వచ్చారు? పర్మిట్ గురించి అడిగితే మా మీదకి వచ్చారండి. ఎవరి మీదకి వచ్చారు? రైతు మీదకి, వెంకటరమణ రైతు మీదకి వచ్చారు. నేను మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? డిమాండ్ అంటే పర్మిట్ మార్నింగ్ వచ్చిన తర్వాత రైతు అయిన తర్వాత భోజనం లేకుండా, టిఫిన్ లేకుండా మరి ఇంటికి కూడా వెళ్ళాలని పరిస్థితి. మాకు పిల్లలు లేరా, దాన్ని కూడా కొంత ఆలోచించాలి కదా. అయితే ఇప్పుడు అతను ఎవరైతే సూపర్వైజర్ వచ్చినంత వరకు మీరు ఇక్కడ ఉంటారా? ఉంటాం, ఇక్కడే ఉంటాం. ఆయన వచ్చి సారీ చెప్పినంత వరకు కదిలే ప్రసక్తే లేదు. ఆ ఈశ్వరవును సాహో అన్నారు ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా రేగిడి మండలం సంకిలి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఈరోజు అయితే మాత్రం రైతులైతే చుట్టుపక్కల రైతులైతే ఇక్కడ చెరుకుని తీసుకొచ్చే పరిస్థితి. అటువంటి క్రమంలో ఏదైతే ఇక్కడ ఈ కార్యక్రమం ఉందో ఇక్కడైతే మాత్రం చాలా గంటల తరబడి అయితే మాత్రం ఇక్కడ వేచి ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగా ఈరోజు చాలాసేపు అయినప్పటికీ అయితే మాత్రం రైతులు అయితే మాత్రం ఒకటి అడిగారు, మాకు ఏదైనా పర్మిషన్ ఇవ్వండి, పర్మిట్లు ఇవ్వండి, మేము లోపలికి వెళ్తామని అంటే మాత్రం సిబ్బంది అయితే కొంచెం సీరియస్ అయ్యారు. రైతులు కూడా కొంచెం సీరియస్ అవడంతో అయితే మాత్రం ఎవరైతే రైతులు అడిగారో ఆ రైతులపై అయితే మాత్రం ఈ ప్యారిస్ సంబంధించి సిబ్బంది ఒక్కసారికైతే దాడికైతే మాత్రం ప్రయత్నించే పరిస్థితి కనిపించింది. అయితే రైతులైతే ఆరోపించే పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఇంకో చూసుకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే గంటల తరబడి అయితే రైతులు వస్తున్నారు. ఇక్కడైతే మాత్రం ఎటువంటి సౌకర్యం లేదు, వాటర్ సదుపాయం కానీ ఇక్కడ వసతి సదుపాయం కానీ ఏదైనా టేక్ షెడ్ల అటువంటి సదుపాయం కూడా లేదు. మా తిండి తిప్పలు లేకుండా అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి క్రమంలో వేగంగా పర్మిట్లు ఇస్తే మేమైతే వేగంగా ఇంటికి పోతాము. అటు క్రమంలో అయితే మాత్రం ఈరోజు లేట్ అయ్యిందని ఆ పర్మిట్ గురించి అడిగామని చెప్పేసి అయితే మాత్రం రైతులపై అయితే మాత్రం ఈరోజు ఈ సిబ్బంది అయితే దాడికి ప్రయత్నం చేశారని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా అయితే ఎవరైతే సిబ్బంది దాడికి వచ్చారో ఆ సిబ్బంది వచ్చి సారీ చెప్తే కానీ మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదంటే అయితే మాత్రం రైతులు ఆందోళన చేసే పరిస్థితి కనిపించింది. సంకిలి గ్రామం నుంచి ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి సురేష్, RTV, విజయనగరం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.